యవ్వ, ఇంటికాడ అంది పెట్టేటోళ్ళేప తాగితే అద్దనేటోళ్ళేప తాగుతా బజాట్ల వంట నా ఇష్టం. ఈ తవ్వల మిరపకాయలు ఎండబెట్టింది. ఓసే పోచే, ఈ రోడేమన్నా నీ అయ్యదా రాయే. తవ్వల ఎండబెట్టింది, తవ్వల పోకుంటా రాయే పోచే రాయే. ఈ రోడ్డు దీని అయ్యా లేక వచ్చింది. తాగొచ్చుమన్నారు నింప పోసికి సంటేంద్రని మీద బండు వాడ పట్టవాటి ఈ రోడ్డు ఏమన్నా నీ అయ్యా రోడ్ మీద పోసినావు. నీకు తాగలే లేదా రకానంగా పోతే తూటు పాలిసిగా ఎట్లా పోరా పో, ఎట్లాకెళ్ళి తవ్వలు ఎందుకు పోసావు? ఏం ఏర్పడుతుంది, ఎండలేదు నీడలేదు కూడా పిత్తున్నట్టున్నాడు. ఇన్నొచ్చా అన్ను వరకు తాగొచ్చుమన్నారు నింప పోసికి సంటావురా నన్ను. నీ నాలుక నక్కనుకుంటా నా ఇష్టం రా. నా ఇంటి ముంగట ఏదన్నంటే పోసుకుంటా. అంతలా అయితే నా చీర కూడా వింజండి వేసుకుంటా. గట్ట దాటుకోలేకుంటే లేదు. ఏందిరా తీసేది తీసి అంటున్నావు. నీ నోట్ల మన్నవాడా పెన్నం చచ్చిన కాడికి వెళ్ళాము. పురంగా అధ్వానమైన నీ తాగొత్తల పండువారుగా ఇట్లా కాదే. నీ నోట్ల మన్నవాడ సక్క నిలబడ సాతగా నన్ను కొట్ట వారిని కొట్టు వరకు నా మొగడన్న కొట్టాడు. నీ నోట్ల మన్నవాడ అంత కళ్ళు వాసన కూడా ఎంత గబ్బత్తందో పాడుకున్నారు. మొత్తం ఆడకట్టుకు ఎవడ రాజన్న కోయిలాగా లెక్క అయినావు కదరా. ఆడికిడికి దాగుడు తిరుగుడు బొర్రుడు. నీ అక్క ఎక్కువ మాట్లాడితే మిరపకాయలు నుంచి కంట పెడతా ఆడకవు. ఎండం చచ్చిపోయిన కాడికి వెళ్ళి పురాంగా అధ్వానమైన ఉపా ఇట్లయితే తన పిల్లనిస్తా అదిరా. మార్వానం కూడా రాదేవతి నడుమురా ఐడ ఎవరి పట్టినా ఈ అక్క తాగింది దిగిందిరా. పొద్దుకి తాగొచ్చి సంగతి చెప్పాలి. ఏంద్ర ఏమైనా అలక కొడుతున్నావు. నీ నోట్ల మన్నవాడు దొంగ వాడుకోవు. నీ కళ్ళ కంప కొట్ట నా మీద పట్టదు ఎవరా నీ కన్ను. నడువిడికెళ్ళి ఆడిది కనబడితే దాని పాత్రికి ఇస్తాడు. నీ తాగొచ్చు మొందారు ఒక్కలన్నీ రాకపోయే కాళ్ళు వశగా ఉండాలి. ఈ దూలం ఏడ మునిగి పాడైండో ఏం కథనో. ఇంటి దగ్గరికి పోయినా లేడు, ఏడ చూసినా కానీ వాళ్ళే. అద్దంటే నెలవక మూడ కొడుకు ఆడిదాన్ని నన్ను చూడకుంటా నన్ను తాళ్ళకు తీసుకొచ్చి కళ్ళు అలవాటు చేసిండు. తాగిన పానానికి నా పానం తెల్లారక ముందుకే తాళ్ళకు కొట్టుకోబట్టే. ఒక్కదాన్ని ఆడిదాన్ని నచ్చి గిడ కూర్చుంటే అచ్చపోయే ముండ కొడుకులంతా నన్నే చూడబట్టే. చిన్నవా నమస్తే. ఎంతసేపు వచ్చి? నేనా బిడ్డ ఇప్పుడే అర్ధగంట అవుతుంది వచ్చి. సగం క్రికెట్ గ్రౌండ్ అయింది నెత్తి మీద. ఇంకా నేనట చిన్నవనట. నాకేమంత ఈడిపోయిందని చిన్నవంటాను. ఏమైనా కాక కల్లేదే ఓ పోసి కళ్ళు చెప్పినా. నువ్వు అత్త ఆగవని నాకు తెలుసు, అందుకే ముందే కళ్ళు చెప్పు. ఓ బావా కళ్ళు పట్టుకరా. మా తిరుపతి బావ కూడా వచ్చిండు. ఇద్దరం కలిసి తాగుతాం. మధ్యలో కూడా వచ్చి నాకు ఆకొద్దు, రాకే కావాలి. రాకైతేనే అలా కళ్ళు బాగా పడుతుంది. అట్టుగానే వచ్చిన ఇంత పల్లీలో బాటలో పట్టుకొస్తేమో బావా. మంచిదేనా కళ్ళు తీయకుండా? కొంచెమే కొంచెమే
మంచిగా ఉందా అనే ఏ మస్తుందిరా. సూపర్ ఉందా కళ్ళు. మరి సంపద గౌడ్ కళ్ళు అంటే ఏమనుకున్నావురా? ఈ కళ్ళుతోటేరా పూసి లైన్లో పడ్డది. ఏమైంది పంపరా అదే వాళ్ళు అన్న. అరే మీ చిన్నవాకు గుడాలు కావన్నట. ఆ గుడాలు నచ్చా దగ్గరకు పోయి పట్టుకొని రాపరా. ఇది ఆదోలే దీని పానం. సరే పోయేస్తా పో. గుడాలు లేకపోతే గుడ్లు అన్నది మరి ఉడకబెట్టినవి ఉంటాయి. ఏ తేరా గుడ్డు పట్టుకురా. పిల్ల కళ్ళు ఎట్లున్నది? కళ్ళకేంది మంచిగా ఉంది తెల్లగా. తెల్లగా అంటే రుచి ఎట్లున్నది చెప్పరాదు రుచి అట ఎట్లుంది? ఏ మంచుకునే కావడా సూపర్. పోయి పోయి గీ సగ విడిపోయిన దూలం ఉంచుకున్నా కానీ ఈ సంపత్తి ఉంచుకుంటే ఎంత మంచిగుండు. రోజుకో కళ్ళు సీస పంపింటికి ముద్దుగున్నాడు. నేను ఎట్టున్నాడు చూడు. ఓ పిల్ల అడి తిరిగి కూర్చున్నావు. ఇటు తిరుగు. ఈడు తిరుగుడు అంతా ఎండగొట్టి పాడైతుంది. గడుకోతే మంచిగుండు. గుడిసెలు ఇవ్వలేరు. ఏమిటండి మీరు మాట్లాడేది? బుదిరకిచ్చి నన్ను లైన్లో పెట్టినావు మంచిగానే, కానీ లగ్గం చేసుకునేది ఉన్నదా? గిట్నే బొంకిచ్చి బొర్ర కొట్టేది ఉందా? నన్ను గీకే కాడి గీకిది, గోకిన కాడి గోకిది. పైసలు అంటే పైసలు ఇద్ది, బంగారం కూడా ఇద్ది. నీకేం తక్కువైందే? ఇక పెళ్ళే కదా చేసుకున్నది. ఏమైందే చెప్పు. నీకేమైతుంది? మగముండ కొడుకు ఏడున్నా ఉంటావు. నాకే మందితోటి మానం అనిపిస్తుంది. నా వయసు వాటెత్తుంది, యవ్వనం కాటెత్తుంది. ఈ విరహ వేదన నేను తట్టుకోలేకపోతున్నా. ఎట్లనైనా చేసి ఏ గుళ్ళనో బల్లనో మన ఇద్దరు లగ్గం చేసుకుందాం. మళ్ళీ అసలే మంచి రోజులు పోయి మూడం వస్తుందట. ఇక నువ్వు కాకపోతే ఇంకో వేలు చేయిస్తారు తీయరాదు. దంచిన కాడికి బుక్కిందే కూలని రోజు అత్తలేవా? చేయించిన అనబడుతుంది. సరే కానీ ఇంటికి పోదాం పాయిగా. వాడు అత్తలేడుగా గుడాలకు పోయా. నాకు గూడాలు ఏమద్దు, గుడ్లు ఏమద్దు, నువ్వే తిని తాగిరా. ఇక పట్టు, ఒకటి తెమ్మంటే ఒకటి చేస్తావు. ఎప్పుడన్నా అయినాక కళ్ళు తాగిపించినవా నీ చేత పాడుగాను? ఒక కారదేవు బఠానీలు దేవే ఏం దేవు. నువ్వైతే ఇంటికి రా, పొద్దుకి ఫోటో పెడతా, ఫోటో దిగాలి. సీసా తాగితే కాదే వాటికి నేను అలుగుతావు. ఇగో రేపు పొద్దుగాల తాళాలు రా మరి. రాబో. సరే గాని నువ్వు కూడా రేపు వాళ్ళ పొద్దుగాలరా. ఎల్లిపాయలు చల్లగుండా చూస్తా మంచిగానే ఉన్నాయి గడ్డలు, కానీ ఇంత ఆసనం నచ్చి పాడైతలేవు ఇవి. సీడియో మన్నం ఎండలు చల్లగుండా ఎండలు చేయబట్టి కూరగాయల గోస అవుతుంది. ఏం కొన్నామన్నా కానీ అగ్గిలి వెళ్ళి పెట్టినట్టు కాబట్టి కూరగాయలు. వారం రోజులే కూరగాయలు ఇటు మకాన కొడితే ఇంక సుత్తలేడేవాడు. ఎవడన్నా పోరడు కనబడితే రెండు కోడిగుడ్లు అన్న తెప్పించుకో. ఉన్నారో మరి వాళ్ళ అన్నింట్లల్లా. ఇంకా సెంటుగాడన్న ఉన్నాడో ఆ అన్న తోలుతా దుకాణాలకు. అబ్బో అట్టప్పుడైతే బాగా మంది వస్తారు పోరగాండ్రు. అవసరం ఉన్నప్పుడైతే ఒక్కడు కూడా రాడు ఇటు మొక్కాను. కోతులు చల్లాగుండా ఏం దక్కనిత్తలేవు ఇళ్ళల్లో. ఎండ బాగా కొడతా ఇంత కూడా పాత మీ పోదాం, ఎండ బాగానే కొడుతుంది. ఓరి సెంటో ఎటు పోతాను రకి ఎండలా? ఈతక గేరటెండ పోతారు ఎవడన్నా ఈతకు పోతే పొద్దుగాళ్ళు అన్న వాళ్ళ, లేకపోతే పొద్దుకి సాయంత్రం అన్న వాళ్ళ. ఇంకా దుకాణంలో ఒక్క రెండు కోడిగుడ్లు తేరారా. ఇక 20 రూపాయలు ఇస్తాను. సరే తీసుకొస్తాం. ఈ అవ్వయి చచ్చిపోయి సంవత్సరం అవుతుంది. ఏం ప్రేమో ఏమో ఏమో రోజు కళ్ళకి వస్తాను ఈ మధ్యలో. బతుకున్నప్పుడు అద్దే ఇద్దే అద్దే అని పీక్క తిన్నది. ఇప్పుడు ఏం తింటాందో ఏం చేస్తుందో ఏడున్నదో రోజు కళ్ళకి వస్తాను. రోజు పరిశాన్ చేస్తాను. ఈ ప్రేమ పాడుగాను ఎవని దండం పెడతానే. ఇక నన్ను అయితే పరిశాన్ చేయకు. మంచిగా నిద్రపోని రోజైతే నన్ను పరిశాన్ చేయకు. ఇక పెడతా అన్న మంచిగా తిని మంచిగా దండం పెడతా. నీ దండం పెడతానే, నన్ను ఇచ్చిపెట్టే. రెండో పెళ్లి నేను చేసుకోను, కానీ నీ పేరు మీదే నేను ఉంటాను. నీ దండం పెడతాను, నన్ను ఇచ్చిపెట్టు. నీ పాంచన్ అలా నువ్వు చూస్తారో లేదు. నన్ను అయితే ఇచ్చిపెట్టావా? నేను రెండో పెళ్లి అయితే చేసుకోను. అన్న స్ప్రైట్ కాకుండా నా దగ్గర పైసలు ఏడున్నాయిరా?
లేవులేమా అన్న గుట్లెట్లరా పోసి తిట్టదా ఇక్కడ చూడు స్ప్రైట్ మంచిగా ఉందన్న నీ ఐడియా కూడా మస్తున్నదిరా. అరే పోసి గిట్ల చెప్పేవురు. ఏ ఊకోనా నేను ఎందుకు చెప్తా ఏ పారాబాయ్ పోసావా పోసావా ఆ కోడిగుడ్లు ఎడ్లకెళ్ళి ఇట్టన్నమంతా ఆశ నచ్చి పాడైతుంది. ఏడ తెచ్చిండ్రు మార్కెట్లా వాళ్ళ పొద్దుగాల కూర వండుకొని బిక్కడంతా తిని పండుకుంటా. తమ్ముడు మంచం చల్లాగుండి అంత జోల పడ్డది. పన్నట్టే అనిపిస్తుంది మంచాల అంటే. చీమలు చల్లాగుండా తెరందాకా మంచం చుట్టూ కుట్టబట్టే ఏమో నేను చక్కెర దాచుకొని తిన్నట్టుగా. 4 వద్దులు కింద అంటే పానం అల్కగా ఉంటుంది. అబ్బో పోషవా ఓ పోషవా లేయే, ఎందుకైనా భర్తతో టూకలు పెట్టుకుంటున్నావు? పాపం ఆయనని మనకే, ఆయన మస్తు మంచోడే అమాయకుడే. నేను ఉన్నన్ని రోజులు ఆయనను మస్తు మంచిగా చూసుకున్నా. పాపం ఆయన నా కోసమే ఊరికే బాధపడుకుంటా నన్నే తలుసుకుంటాడు. నువ్వు ఆయనని మనకే, ఆయన జోలికి ఓకే. పాపం ఆయన అట్ట అమాయకుడే. ఏదన్నా అంటే మళ్ళీ తిరిగి మాట అనడే, బాధపడతాడు. మనం ఉన్నప్పుడు ఎంత మంచిగా కలిసి ఉన్నామే. రేపటి నుంచి ఆయనను మంచిగా చూసుకో. నేను ఉన్నప్పుడైతే ఆయనకు ఏ లోటు లేకుండా చూసుకున్న కంటికి రెప్పలెక్క. నువ్వు కూడా రేపటి నుంచి ఆయన ఏది అడుగుతుంది కల సల్లాగుండా కళ ఎందుకు ఇట్టబడి పాడైంది దిక్కువల్ల కళలు. గిన్ని రోజులు అవుతుంది ఎన్నడు గిసొట్టి కల వాళ్ళే. నేను మరి ఎటు పోయినా ఇంటికెళ్ళి బయటికి వెళ్ళకపోతే కోడిగుడ్లు తింటా. కోడిగుడ్లు కూర తింటే గిట్ల పడ్డడు ఎందుకు అలా నీ కల సల్లాగుంటా. ఒక దెబ్బకే రైకంటే సల్ల చెమటలు వచ్చే పానం గద గద అనకబట్టే దిక్కువల్ల కళలు పాడుగా. ఇప్పుడు ఏడికి పోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి? కళ తలుసుకుంటూనే ఎట్లయితాను. కళలా రాకేష్ గురించి చెప్పింది కదా. రాకేష్, రాఖీ బంగారం. అబ్బాయ్యల్లా నా రాఖీ బంగారం కనవల్లే. ఆయన నువ్వు రోజుకి ఒక్కసారిని చూడండి, నాకు అసలే మనసున పడతలేదు. ఏం చెప్తాడో ఏమన్నా బంగారం. అబ్బా బండి మీద వస్తాను కదా కళ్ళద్దాలు పెట్టుకొని. రా 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 పక్కన కూర్చో, రాఖీ నా పక్కన కూర్చో, నా పక్కన కూర్చో. తలకాయ ఉందా? తలకాయ తిరుగుతుందా? బండి కట్టమస్తాను. నువ్వెన్నన్నది ఇట్టుకో. నువ్వు తిట్టే హక్కుంది, నన్ను కొట్టే హక్కుంది. అయ్యో నాకు పిసలేసింది అనుకో, సాయంత్రం క్వార్టర్ వేసి వచ్చిన మంచిగా ఉండదు అనుకుంటావు. అబ్బా నువ్వు కోపంలో కూడా ఎంత మంచిగా ఉన్నావో. నన్ను కొట్టాలన్నా తిట్టాలన్నా నీకే హక్కుంది. ఇగో నువ్వు మాట్లాడితే నాతోటే మాట్లాడాలి, చూస్తే కూడా నన్నే చూడాలి. నన్ను కాదని ఎవరితోటన్నా మాట్లాడినావనుకో మంచిగా ఉండదు చెప్తాన్నా. దీనికి ఏమో పిసలేసినట్టుంది, ఏమో నా వెనక పడతాను. పిసలేసింది దీనికి వచ్చాను. ఏందంత బిత్తిరి బిత్తిరి చూస్తున్నావు? ఇంకో నీకోసం చేపల కూర అండినా, తిన్నావా? తింటావా చెప్పు. అక్కడ చూడు ఎండకంతా చెమట పట్టింది. దూరం జరు దూరం జరు.
ఏంది దూరం ఉండి దూరం ఉండి అంటున్నావు ఈ- ఎప్పటికున్నా నువ్వు నావోనివి వినబడ్డదా ఏ? ఇగో నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేసేయి చి 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 చి, దూరం జరుగు, నిజంగా దూరం జరుగు, జోక్ కాదు దూరం జరుగు. ఏచి నీకు అసలు మనసే లేదు ఫీలింగ్ లేదా ఇగో నాకు తెలియకుంటే ఎవరితోటన్నా ఫోన్ మాట్లాడినా కొమ్మంచిగా ఉండదు చెప్తాన్నా వినబడ్డదా దేహే, బాబు, నాకు డ్యూటీ టైం అయితే నీ తీసుకోదుకున్నా పోతావో ఏడుకోతావో నువ్వు మళ్ళీ దొరకవా పొద్దుకారకు ఇంటికి రావా అప్పుడు చెప్తా నీ సంగతి చేపల కూర అంది నచ్చి తినిపోరా అంటే బాగా ఫీలింగ్ చేస్తాడు ఏం సంగతి సాయిలు వడ్లు ఎండపాయ వాన వచ్చేటట్టుంది మరి తొందర కుప్పేయి మళ్ళీ లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది ఇంకా ఆరాలి ఇవి సరేనా ఇక కానీ మరి తొందర ఆరని ఆగో ఈ అవ్వ ఈ అభిగాడును దూలమన్న ఇటేస్తారు పుసుకన్న నా కొరకత్తారేంది అరే ఏమైందే కాక నువ్వు పోషణ చేసుకుంటానే పడుతుంది అదేమో ఆ రాకేష్ అంతం తిరుగుతాంది గిట్లయితే ఎట్లనే అరే అది నిన్నటిదాకా నాతోటే ఉందిరా కాలడు కూడా వచ్చిందిరా మస్తు కాళ్ళు తాగిన మళ్ళీ ఇంటికి కూడా వచ్చిందిరా మళ్ళీ ఎన్ని దానికి పైసలు కూడా ఇచ్చిన చీరలు కూడా కొనిచ్చిండ్రా మళ్ళీ వాంతుడు తిరుగుతున్నాయరా వీని అందాలో రాకేష్ గారిని అది కాదే ప్రైవేట్గా ఎందరున్నా పర్మనెంట్గా ఒక పిల్ల ఉండాలనే అరే అందుకేరా పోషణ చేసుకుందాం చూస్తాను అది ఇంటలేదు ఇట్లే చేస్తున్నారా పోయి వాడిని దందాం పారా అందాంపా నాడు ఇది ఎట్లా చేస్తారు ఇది వీడు ఎట్లా పడతారు దాన్ని నమస్తే అభి నమస్తే వస్తే నమస్తేరా అవురా రాకేష్గా నువ్వు నా లవర్తో తిరుగుతున్నావేంద్రా అది నా లవర్ రా నేను దాన్నే పెళ్లి చేసుకుంటా నువ్వెట్లా తిరుగుతారా అవులే ఓ అన్న నేను తిరుగుడు ఎక్కడిదే నీ దండం పెడతా అదే నాయం పెడ తిరుగుతాందే నిజం రాబిగా నేను తిరుగుతలేను అదే తిరుగుతా అరే నువ్వు నాకు పతివ్రత ముచ్చట చెప్పకురా వెనకట ఒక సామెత ఉంది పతివ్రత ఇట్లా పాము చూస్తే దూలం మీద నోడు దుంకి చంపినట మంచం కింద మన నోడు పారిపోయినట గట్లుందిరా నీ ముచ్చట అవునే కాక ఇంకా పోస్తో నీకేం సంబంధమే అది అంటే ఆలాడు మా కాకలెవరు ఆలాడు ఆయనతో నడుస్తుంది మధ్యలో నువ్వు పోయి నువ్వు దాన్నే పట్టా అన్న మా కాక కంటే చిన్నమ్మ లేదు ఏదైనా తిప్పల పడతాడు ఆయన నీకేం కరువైందే దేశం గొడ్డువైందా అంటే నీకు కూడా చిన్నమ్మ లేదనుకో అడవిలో ఆకులు కరువా భూమి మీద పూరీలు కరువా పోసి కాకపోతే మళ్ళీ ఎవరైనా వాళ్ళు స్టడీ చేసుకోవచ్చుగా పోయి పని నీకు ఆయన ఎవరు దొరికిందా తిరుపతి అన్న నీ దండం పెడతా నీ పోసి జోలికి పోను మళ్ళీ జోలికి పోను నా పని ఏదో నేను చేసుకుంటా ఇక నా జోలికి రాకు నీ దండం పెడతా నిజం రబ్బిగా నన్ను ఇడిచిపెట్టూరి అన్న నీ ఇడిచిపెట్టూరే నీ దండం పెడతా నేను పోతానే నాకు ఎట్లా అవుతుంది అరే ఇడిచిపెట్టుడు కాదు నా పోసి జోలికి వచ్చినావు అనుకో కమిరిచ్చి కారం పెడతా బిడ్డ ఏమనుకుంటున్నావు ఆహా ఏ పాయ కాకపా మనకి వార్నింగ్ రాలేనుపా ఉమ్. అవునే కాక ఊరంతా నేను కాటరా అంటారు సార్ నీ దగ్గర లేనిదేంది వాళ్ళ దగ్గర ఉందేంది అదేరా దానికి అర్థమైతలేదు పిసమోదానికి మన ముందు వాడెంతరా అరే నాకేం అర్థమైతే లేదు ఇది నిన్నటిదాకా నాతో లొల్లి పెట్టుకున్నది ఇప్పుడేమో నా మీద ప్రేమ ఒలకపోతుంది అసలు ఏమైందన్నట్టు ఏదో అయింది. ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది ఏం అర్థమైతే లేదు ఈ రోజు నా వెంబడి పడుతుంది అసలు ఏంది ఏదో అయింది ఖచ్చితంగా ఆ దూలంతో రోజులలో అయితే అన్నారు అక్కడ లొల్లి అసలు ఏంది ఏదో అయింది అసలు ఖచ్చితంగా ఏదో అయింది హలో హలో సుమా బావా మీ అక్క రాకేష్ కాంతో తిరుగుతుంది అవునా సరే నేను ఇప్పుడే వస్తాను దీనికి ఏం పోయగలం గిట్ల చేస్తుందట దీన్ని ఊకుంటే ఇదేదో వేస్తట్టున్నది కొంప ముసుతట్టే ఉన్నది అక్క అక్క ఎంత మంచిగా ఉన్నాడు రాకి ఎంత చక్కదనంగా ఉన్నాడు నా రాకి
ఇలా నువ్వు కనవలేదు కాదే రాకి ఎటు పోయినవే పొద్దుగాల ఎగిరి వాళ్ళగా లేచిన కాడికెళ్ళి మీ ఇంటి మొక్కన 2 వాటర్ వచ్చిన దండం మీద నీ ఎండేసిన బాడీలు లింగు చూస్తే నా పానం నీళ్ళు అయింది రాకి ఏడవైనవే రాకి ఒక్కసారి వచ్చి కనబడిపోయే రాకి 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 నా ఈ పంత రాకి నువ్వే కావాలండి నా బంగారు రాకి అక్క 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 ఏంది ఈ ఫోటో ఏముంది ఇంకా రాగి అని ఫోటో పట్టుకొని చూస్తానవేంది అక్క అయ్యో అక్క ఈ ఊళ్ళో నిన్ను అన్నోడు లేడు కాదే అక్క నువ్వు ఎర్రమూతోనికి ఎట్లా పడ్డవే అక్క అయ్యో అయ్యో నువ్వు ఎట్లున్నదాన్ని ఎట్లయినవే అక్క నీకాడ ఏం మరుగు మంది పెట్టిండే అక్క నిన్నాడు ఎట్లా మలుపుకున్నాడే అక్క పోరి పాడుగాను ఎవడు చెప్పిండో దీనికి వచ్చి నన్ను పట్టుకొని ఎడుతాను ఏందే ఎందుకు ఎడుతున్నదే కొంపలు మునిగిపోయినట్టు నువ్వు నీ మొగంతో ఉంటలేవా సంసారం చేస్తలేవా నా మొగడు ఇడు కానీ ఇడిలో చచ్చిపోయిండు ఇక సచ్చదాకా అన్నా చేసుకుంటూనే ఉండన్నా నాకేం తక్కువైంది ఏమని తీడు నాది గోషిప్పి లాంగ్ పిరాక్ వేసిందా అంటే రోడ్డు పని ముసలోడు కూడా నాయంబడి పడతాడు వినబడ్డదా ఎంత చక్కదనంగా ఉంటే నేను నా ఎవ్వనన్నంత అడిగి కాసిన వెన్నెల చేసుకోవాలి అందుకనే ఈ రాకేష్ నచ్చిండు రాకేష్నే లగ్గం చేసుకుందాం అనుకుంటాన్నా నేను ఈ రాకేష్నే లగ్గం చేసుకుంటా ఎందుకంటే ఈయన నా ఎంబడి పడతాడు నేను ఆయన ఎంబడి పడతా అయినా గానీ నువ్వు మన దూలం భావం చేసుకుంటా అంటే గానీ చీ ఇంకా దూలం ఎట్లా పాడైండే కూర కొట్టే మొద్దోలే దుడ్డకు దుడ్డు ఒకటే కాడున్నాడు నీ కాముడు కొడుకే చెప్పిండా నాకేమద్దంతా బర్రెలు కట్టేస్తే బర్రెలెక్కుంటాడు నువ్వు ఎట్లున్నదా నువ్వు ఎట్లయిపోయినవే అక్క ఇంకా రాకేష్ గాడు నీకేం మరుగు మంది పెట్టిండే ఉండు వాని సంగతి చెప్తావు నేను వానికి నీకు మస్తు లొల్లైంది అయినా నీకెట్లా బుద్ధి లేదే లొల్లి పెట్టుకుంటే ఏంది లొల్లికి లొల్లే ప్రేమకు ప్రేమే నాకు ఈ మధ్యలో ఆయన మీద ప్రేమ పుట్టింది ఛీ ఉండు నేను ఆ సంగతి చెప్తా ఓవర్ యాక్షన్ చేయకరా పోయే ఎవతచ్చినా ఎవడచ్చినా మా ఇద్దరిని ఎవ్వరు ఇడదీయరు వినబడ్డదా నా గోషు కూడా కాదు ఇదట ఆ దగ్గర పోతుందట రాఖీ రాఖీ నా బంగారు రాఖీ ఆ మధ్యలోనే పోషికి నాకు మస్తు లొల్లైంది ఈ మధ్యలో ఏమో నా ఎంబడి పడుతుంది నాకు ఏం మనసున పట్టనిత్తలేదు ఏ పని చేయనిత్తలేదు నా మీద ఏం ప్రేమో ఏం పాడుగా నాకు ఏం అర్థమైతే లేదు ఎటు మనసున పడతలేదు ఏం చేయబుద్ధి అయితే లేదు ఎందుకో ఎట్లా చేస్తాను నేను పాడుగా అట్లా ఆగో ఇది చెల్లి ఉన్నట్టుంది కదా ఇది పోషి కంటే ఇంకా ముదురు నువ్వు ఎట్లెట్లా ఊరికేస్తుంది ఆగమాగం అగో కొడుతుంది ఏంది నువ్వు కొట్టేటట్టు ఊరికేస్తాను ఊరిని ఊరు కూడా కావాలి ఈడు అప్పుడు ఎట్లా పీస ఉన్నాడో ఇప్పుడు అట్నే ఉన్నాడు ఈ పీస ఆ పీసది ఎట్లా మెచ్చింది అయినా ఎటైతే అట అయింది సప్లేకున్న మా అక్కని గెలికిండు ఇడు మరుగు మంది పెట్టిండు ఇవాళ నిన్ను తుక్కు తుక్కు అన్నుడే ఇక ఊరిని అక్క మీది కత్తాంది ఓ అమ్మో ఆరా మా అక్కకు ఏం మరుగు మంది పెట్టినావు మా అక్క రాకి రాకి అని నీ పేరే కలవరిస్తుంది కనీసం నీ పిలిచిన గారు మా అక్క నన్ను పట్టించుకుంటలేదు ఏం మరుగు మంది పెట్టినావు రా ఉండు ఇవాళ నీ సంగతి చెప్తా నిన్ను అబ్బా నీ దండం పెడతా నాకేం తెలియదు ఆ మరుగుమందు సంగతి తెలియదు దాని సంగతే తెలియదు ఎవరు నన్నే పరిశాన్ చేస్తుంది నిద్రపోనిత్తలేదు ఏం చేయనిత్తలేదు ఏ పని చేయనిత్తలేదు తిననిత్తలేదు ఎవరితోనో ఫోన్ మాట్లాడితే ఎవరితో ఫోన్ మాట్లాడతానమని ఫోన్ పట్టుకొని చూస్తుంది ఎట్లా పడితే అట్లా పరిహాన్ చేస్తుంది ఏం చేయాలి నా బాధ ఏమని చెప్పుకోవాలి నాకు నిద్ర పడతలేదు నువ్వేమో వచ్చి నాతో లొల్లి పెడతాడు నీ దండ పెడతా నేనేం చెప్పుకోవాలి ఏమని చెప్పుకోవాలి తోవకుంటే వాళ్ళని ఆడలు పోతే ఆలేమలు అని నన్ను పరిహాన్ చేస్తుంది నన్ను ఎట్లా పడితే అట్లా కోసం ఉంచుకుంటాను దండ పెడతా నాకు ఏ తప్పుదలు నీకు 3 రోజులే అంటుంది నాకు ఆకలిస్తుంది అక్క చేసేదంతా వేసి ఏంటని పిల్లల లెక్క కూర్చొని ఏడుతానవా అయినా ఇట్లా కాదు నీ సంగతి ఆగు నేనేం చేయలేదమ్మా నా మాట నువ్వు చెప్తే వింటలేవు ఏ చియాపు చేసేంత వేసి ఇంకొకసారి మా అక్క జోలికి వచ్చినావు అనుకో అచ్చి ఎప్పిపోతాను బొక్కలు ఎడగొడితే కొడక ఏమనుకుంటావు
దాన్ని పెళ్లి చేసుకోవడానికి మా దూలం బాగున్నాడు తెలుసా? జాగ్రత్త. ఇన్ని రోజులు దాకా దాంతో బాగా అంటే ఇప్పుడు ఇదొక చచ్చి వార్నింగ్ ఇచ్చిపోయింది. దేవుడా నేనే తప్పు చేయలేదంటే ఎవరు నమ్మలేదు ఏం చేస్తూ పోసి ఓ పోసి ఉన్నావా ఇట్రా. అవు బావా నువ్వేనా? అంత బాగేనా బావా? దా. సరే గాని నువ్వెప్పుడు వచ్చినావు? మీ అక్కేది? నువ్వు ఫోన్ చేస్తే నేను వచ్చినా కదా బావా. అక్క ఇంక ఇంట్లో ఎక్కడున్నది? ఇంటికి పోయింది కావచ్చు. ఇక ఓ గీకిన కాడి గీకింది, కోకిన కాడి కోకింది, నన్ను గోడకు చంపింది, మళ్ళా వానిలో వచ్చింది. నువ్వన్నా చెప్పావా పిల్ల? అయ్యో బావా చెప్పలేదా అంటున్నావు. దానికి ఎంతో చెప్పినా అయినా నా మాట ఇల్లే. దానికి చెప్పినా వానికి చెప్పినా నా మాట ఎక్కడిన్నది బావా. అయినా గాని బావా ఇప్పటికి నిన్ను అంగట్లో కొండపోతే అద్దనకుండా నువ్వు అమ్ముడు పోతు. గింత చక్కని బావ నిడిచిపెట్టి మా అక్క గానెవడెంబడో వేయింది. అయినా మా అక్కకి ఇంత కూడా బుద్ధి లేదు బావా. ఏం అనుకోకు. అయినా పిల్ల ఇప్పుడు ఏమైంది? వానితోటి కాలు దారిందా, కడుపు తెచ్చుకుందా? పోయి తీసుకొద్దాంపా. అరే అభి ఎక్కడున్నారా? దా సరే. అభిగాడు కూడా వస్తాడట. పా బావా పోయి ఎట్లయితే అట్లా అయింది. దాన్ని ఈ పందాల కొట్టి గుంజుకొద్దాంపా. ఇవాళ ఎట్లయినా చేసి దాన్ని కొట్టని తీసుకోవాలి బావా. అడు ఉన్నది కింద అసలు దానికి ఎట్లా నచ్చునేమో అసలు అర్థం అయితే లేదు. బిడ్డ సత్తి ఏం పట్టుకొస్తా. బంగారం ఇక నీకోసం ఉడుకుడుకు పోవాలా పల్లీలు రుబ్బుకొని మంచి పచ్చడి తెచ్చిన. ఇక పట్టొక్క బుక్క. నా బంగారానికి నా చేత తినబెడితే ఎంత మంచిగా తింటాడో. పట్టు బంగారం వద్దు. పట్టు బంగారం వద్దు. అయ్యో 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 ఆగు బంగారం. ఏడుకోతావు? ఇలా నా చేత ఒక్కటన్న ముద్ద తినాలి. తినకుంటే నిన్ను కూర్చొని ఇస్తా. ఏం చేస్తాను ఇక్కడ? అయినా దాన్ని అనుడు కాదు బావా. ఆయన ఏమనుకుంది? మంచోడు. నన్ను పట్టకుర్రే కొట్టకుండా మీ చేతిలోకి చెట్టలు పుట్టగిరి పట్టుకోకసారి. నేను వస్తే మన్ను పడలే. పట్టకుండా తినాలి కాదు. కొట్టుకోలే నీకు ఎత్తి మీద 4 గంటలకు వెళ్ళావు కానీ గుట్టెలు ఉన్నట్టున్నావు. బంగారం నువ్వు అసలు ఆడిదా? నాకు ఆడివే. నువ్వు నీ మగంతో సుఖంగా ఉన్నట్టు నిన్న మగంతో ఉండొద్దా? నాకు ఆయన నచ్చింది. నాకు ఆయననే కావాలి. ఆయన నువ్వే నువ్వు బాగా చెప్తున్నావు. నేను వస్తే మన్ను వాడా దొంగ సమితి. ఎందుకు వచ్చిర్రు? నీకు వచ్చారని కొద్దిగా సిగ్గులేదా? వారం లేదా? మీ చిన్న సోపుతాయి నా ముండ కొడుకు చేసుకోలే. నా బంగారాన్ని కొడతారా? అరే మీ చేతిలోకి చెట్టలు కుట్టా. ఆగురి గిట్ల కాదు మీ సంగతి. పెద్ద కట్టవు తెత్తి మీ మీద ఎత్తేయకుండా చూడు. నువ్వు కూడా వాళ్ళతో చేరి లంగవుతారే సుగలాటి. గట్ల కాదు కానీ మీ సంగతి. ఇటుక పిల్ల పెట్టే దెబ్బకే చస్తారు ముండ కొడుకు. అరే కాకలు ఇవ్వకురా, ఎత్తది మళ్ళదంతదిరా. మిమ్మల్ని గిట్ల కాదు. అరే అది తెగినముంటరా, ఉంటే మనం చచ్చిపోతావురా. అప్పుడు ఎంత వద్దు నీ దొంగనోళ్ళ మన్నవాడ. నీ సంగతి ఏంటో బాగా ఉరుకులాడుతున్న వాళ్ళు ఇద్దరిని పట్టుకొని వచ్చి. నీ కురుకురాడినట్టు అనిపిస్తుందా? నేను మెంటల్ మొక్కదానా ఇజ్జత్ తీస్తాను కానీ అందరు ముంగట. నేను ఇజ్జత్ తీసిందే సీమకన్లదానా.
అయినా నీకు ఎట్లా చెప్తే నువ్వు వింటావే? నీకు నేను చెప్తే అసలు అర్థమే అయితలేదు. ఇక్కడ ఎవరినైనా వెళ్దామన్నా అన్న స్వామి ఒకసారి ఇట్లా అన్నీ ఈ మెంటల్ దానికి నేను చెప్తే అసలు అర్థమే అయితలేదు. ఆన్ మోజుల్లే ఉన్నది. ఏంది సామి లొల్లేంది? ఆ బండలెత్తేసుడేంది? ఏమనుకుంటారు ఎట్లా? అసలు ఇది గింత పిసది ఎందుకు అయిందో మీరన్నా చెప్పుండ్రు స్వామి. ఓ పోసావా, రాకేష్ వాళ్ళ భార్యకు దించిపోసిన గుడ్డు తీసుకొచ్చా పిల్లాను నీకు ఇచ్చిర్రు. కమ్మగా అనుకొని తిన్నావు కడుపునిండ. తెల్లారు నుంచి నీకు ఈ గది పట్టింది. అసలు మీ యొక్క పరిస్థితి గిది. విన్నావా? అర్థమైందా ఇప్పటికైనా? గందికే ఈ పోసి ఎవరికి పడంది నీకు పడ్డదారా? ఫు. ఇగో ఇంతకి నా సంగతి ఏంది మరి? అంతిరి ఎట్లా మరి చెప్పురి ఆ సంగతి ఎట్లా? ఇంకా నీ సంగతి అంటున్నావా? ఇంకొకసారి మా అక్క జోలికి వచ్చిందంటే ఈపులు అలుగుతా ఏమనుకుంటున్నావు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుల్తానాబాద్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.